మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని చేనేత్ మండలం పెంటల్వాడలోని ప్రాచీన ఆత్మలింగ హనుమానాలయంలో ఉత్సవాలు మొదలయ్యాయి. 5 రోజుల పాటు సాగే ఈ వేడుకలను ఇవాళ రథం ఊరేగింపుతో ప్రారంభమయ్యాయి. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా రీజనల్ కోఆర్డినేటర్ సత్యనారాయణ అందిస్తారు. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని జైనత్ మండలంలోని ప్రసిద్ధి చెందిన పెండల్వాడ హనుమాన్ ఆత్మలింగ ఆలయం సందర్భించి ఆత్మలింగ హనుమాన్ ఆలయం దగ్గర శివరాత్రి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ఉత్సవాల్లో భాగంగా తొలి రోజు రథయాత్రతో ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నారు. శివరాత్రి వరకు 5 రోజుల పాటు ఈ యొక్క ఉత్సవాలు ఇక్కడ ఘనంగా నిర్వహించబోతున్నారు. దీనికి సంబంధించి మనతో పాటు మాట్లాడడానికి గ్రామ పెద్దలు ఇక్కడ ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. చెప్పండి, ఎన్నేళ్లుగా ఈ యొక్క ఉత్సవాలు ఇక్కడ జరుపుకుంటున్నారు? దాదాపు నా పేరు జంగిలి నవనీత సురేష్, తాజా మాజీ సర్పంచ్, గ్రామం పెండల్వాడ. దాదాపు 400 సంవత్సరాల చరిత్ర కలిగిన పురాతన ఆలయం ఆంజనేయ స్వామి దేవస్థానం. మరి ఇక్కడున్న పెండల్వాడ సాత్నాల నదిలో ఆంజనేయ స్వామి విగ్రహం దొరికింది అని చరిత్ర కథనం, మా పెద్దల మాట. మరి మా ఆంజనేయ స్వామి విగ్రహం ఏకశిలా విగ్రహం, 9 అడుగుల విగ్రహం. మరి అట్లనే అరిచేతుల శివలింగం ఉన్నందున మాఘమాసం రోజుల్లో బ్రహ్మోత్సవాలు జరుపుకుంటాం. మరి అట్లనే శివరాత్రి రోజున స్వామివారి విగ్రహ ప్రతిష్టన అప్పుడు అందుకు ప్రతి సంవత్సరం 5 రోజులు వార్షిక బ్రహ్మోత్సవాలు కూడా జరుపుకుంటున్నాం. చెప్పండి, ఈ ఆత్మలింగ హనుమానం అంటే స్వయంభూగా వెలిసినటువంటిదా లేదా తెచ్చిపెట్టినటువంటిది? ఆల్రెడీ సాత్తనాల నుంచి కొట్టుకొచ్చిందని పెద్దలు చెప్తే, ఊళ్ళో ఒక పెద్ద పటేల్ ఉండే, ఆయన కళలో పోయిందట మీ ఊళ్ళోకి స్థాపన అయ్యాని. చాకలి వాళ్ళు బట్టలు ఉతుకుతుంటే అదే రోజు అది చంద్రం కలర్ వెళ్ళినాయి. ఎందుకు చంద్రం కలర్ వెళ్తున్నాయని చూస్తే మరి చూసేటోళ్ళకి అందులో హనుమంతుడు మూర్తి ఉన్నదండి. అదే రోజు నైట్లో పటేల్కు కళలు వస్తే అప్పుడు తెచ్చి మొత్తము ఊళ్ళో ఎడ్లు అన్ని తీసుకుపోయి ఆగిలు పెట్టి తీసుకొచ్చి పలానా జాగాలో ఏడ ఎడ్లు ఆగితే ఆడ స్థాపన చేయమని చెప్తే ఇక్కడ స్థాపన చేసింది పడుతుంది. అంటే చెప్పండి, అరచేతిలో ఆత్మలింగం ఉండడం అనేది అంటే హనుమంతుడు పూర్వకాలంలో రాముడు పూజ కోసం అయితే శివలింగం తీసుకొస్తుంటాడు. కానీ సమయం మించిపోయిందని అప్పటికప్పుడే అక్కడ ఉస్కలింగాన్ని ఏర్పాటు చేసుకుని రాముడు పూజలు చేసుకుంటాడు. అంటే దానికి దీనికి ఏమైనా అంటే అదే విగ్రహం కనుక మనం భావించవచ్చు. ఎందుకంటే శివరాత్రి మహాశివునిదో మరి లింగం పూజ చేసేది హనుమంతుని దగ్గరికి ఎందుకు వస్తారు అని కొందరు పబ్లిక్ అంటలు ఉంటారు. ఇది ఆత్మలింగ అరిచేతుల ఆత్మలింగం ఉన్నది, శివుడు ఉన్నాడు. దానికోసము శివరాత్రి పూజలు మందిరిది నడుస్తున్నది. లేకుంటే శివరాత్రికి హనుమంతుడికి సంబంధం ఏం లేదు. అరిచేతుల ఆత్మలింగం సంపూర్ణంగా కనబడుతుందని దానికోసం దర్శనం. అంటే మీ గ్రామంలో ఉన్నటువంటి ఒక హనుమాన్ దేవాలయం ఏదైతున్నదో ఆయన అరచేతిలో ఆత్మలింగం ఉంది కాబట్టి శివరాత్రి ఉత్సవాలు కూడా అత్యంత వైభవంగా, ఎందుకంటే పెండలవాడ హనుమాన్ టెంపుల్ అంటే చాలా ప్రసిద్ధి చెందినటువంటిది. ఎందుకంటే ఎక్కడి నుంచి కూడా ఈ ఉత్సవాలకు వస్తుంటారు కదా, అంటే అంత ప్రసిద్ధి చెందగల కారణం ఏమంటారు? వారి నమ్మకాలు, వారు అనుకున్నవి జరుగుతుండడంతో వాళ్ళు ఆ రకంగా వస్తారని మేము భావిస్తున్నాం. అయితే ఇప్పుడు ఈ 5 రోజుల పాటు జరపబోయే కార్యక్రమాలు ఏమి ఉన్నాయి? ఈ 5 రోజుల పాటు మొదటి రోజు రథయాత్ర ఉత్సవం జరిపి అక్కడ నగర భోజనం పెట్టి, తర్వాత 2వ రోజు బోనాల పండుగ వేసుకొని వాగులో బోనాలు వేయడం, అదేవిధంగా గంగా నీళ్ళని తీసుకొచ్చి అభిషేకం చేయడం అట్లాంటి, అది 3వ రోజు. 4వ రోజు శివరాత్రి రోజు కాబట్టి ఒక పొద్దుతోని ఉండి తర్వాత నది పూజ చేసి శివపార్వతి కళ్యాణం జరుపుకొని దాన్ని అంతటితోని 5 రోజుల పాటు జాతర ఉత్సవాలు బ్రహ్మాండంగా జరుపుకుంటాం. దాదాపుగా ఎంతమంది జాతర ఉత్సవాలకు వచ్చే అవకాశం ఉంది? దాదాపుగా ఇక్కడ సరౌండింగ్ నాగ్పూర్, యవత్మాల్, చంద్రపూర్, ఇది బార్డర్ కాబట్టి ఆదిలాబాదు, ఈ గోండులు, లంబాడాలు దాదాపు 5 నుంచి 6 వేల జనాలు ఈ జాతరలోకి వచ్చే అవకాశం ఉంటుంది. చెప్పండి, ఉత్సవాల రోజుల్లో కాకుండా మిగతా రోజుల్లో కూడా స్వామివారికి ఎలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తారు? ఈ ఆలయం యొక్క విశిష్టత ఏంటి? ఈ ఆత్మలింగ ఆంజనేయ స్వామి పేరు రావడం మన పెండల్వాడకు ఒక అదృష్టవరంగానే భావిస్తున్నాను. ఎందుకంటే ఇక్కడ పురాతనమైన దేవాలయము, 400-500 సంవత్సరాల పురాతనమైన దేవాలయము.
ఈ దేవాలయంలో ఆత్మలింగ ఆంజనేయ స్వామి అంటే ఆంజనేయ స్వామి అరచేతిలో శివలింగం ఉండడం వల్ల శివలింగానికి మహాన్యాస రుద్రాభిషేకము, ఆంజనేయ స్వామికి మన్యు సూక్త అభిషేకము స్మార్త ఆగమ ప్రకారం నవీన్ దుబే గారు నిర్వహించడం ప్రతిరోజు జరుగుతుంది. ఇంకా ఈ ఉత్సవాల టైంలో కాకుండా మిగతా రోజుల్లో ఎలాంటి పూజా కార్యక్రమాలు? మిగతా రోజులా కూడా ప్రతిరోజు మహాన్యాస రుద్రాభిషేకము, అర్చనలు, అన్ని కార్యక్రమాలు, కేశఖండనము, వివాహాలు, వాహన పూజలు అన్ని ఇక్కడ జరుగుతాయి. లింగోద్భవం ఏ టైంలో జరగబోతుంది? రాత్రి 12 గంటలకు శివరాత్రి రోజున జరుగుతుంది. అది కార్యక్రమాలకు సంబంధించినటువంటి అంశాలని ఆలయ పూజారి గారు అయితే చెప్తున్నారు. వ్యవసాయం నుంచి వచ్చినాం సార్. కోసాయి అంటే ఇది ఇక్కడ మీకు ప్రతి సంవత్సరం వస్తుంటారా? అంటే 5 రోజుల పాటు జరుగుతాయి ఉత్సవాలు బాగుంటాయి ఇక్కడ? బాగానే ఉంటది. ఎట్లుండేది భక్తుల మీద అంటే హనుమంతుడి మీద? అందరూ మంచిగా ఊరోళ్ళు కూడా మంచిగా అందరూ మీరు కోరిన కోరికలు ఏదైతే మొక్కినారో అవన్నీ నెరవేరుతున్నాయా? నిలబెడతారు. సత్యం ఉన్నది ఆ దేవస్థానం మీద, అందుకే చాలా మంది వస్తుంటారా? చాలా మంది వస్తున్నది. ఇప్పుడు మీరు ఎంతమంది వచ్చినారు మీ ఊరు నుంచి? 9 మంది. 9 అంటే వాళ్ళు దర్శించుకుని వెళ్ళిపోతారా లేకపోతే నచ్చింది సారీగా ఇలా వెళ్ళిపోతాం. వంటలు వండుకొని తింటారా? నిన్న వారికి ఏం నైవేద్యం పెడతారు? ఇక అన్ని గారెలు, బూరెలు, నైదం అన్ని పెడతాం. అది ఎందుకంటే ఇక్కడ స్వామి యొక్క విశిష్టత సత్యం తెలుసుకొని చుట్టుపక్కల గ్రామస్తులు కూడా వచ్చేసి స్వామివారికి భక్తితో ఇక్కడ వంటలు వండుకొని నైవేద్యాలు కూడా సమర్పిస్తున్నట్టుగా భక్తులు చెబుతున్నారు. అంటే అత్యంత ప్రసిద్ధి చెందినటువంటి యొక్క ఈ హనుమాన్ ఆలయానికి సంబంధించినటువంటి యొక్క ఏదైతే జాతర ఉంటుందో మహాశివరాత్రికి సంబంధించిన 5 రోజుల ఉత్సవాల కోసం అయితే భక్తులు ఇక్కడ ఈ చుట్టుపక్కల గ్రామాలతో పాటు మహారాష్ట్ర నుంచి కూడా భక్తులు అత్యధిక సంఖ్యలో తరలి వచ్చి ఆ శివ ఆత్మలింగంలో ఉన్నటువంటి అరచేతిలో ఆత్మలింగాన్ని కలిగినటువంటి యొక్క హనుమాన్ దేవుణ్ణి దర్శించుకుంటారన్నట్టు గ్రామస్తులు చెప్తున్నారు. అదేవిధంగా 5 రోజుల పాటు కూడా ఉత్సవాలు కొనసాగుతాయని కూడా చెప్తున్నారు. కెమెరా పర్సన్ మహేందర్తో సత్యనారాయణ, అమ్మా న్యూస్, పెండలవాడ గ్రామం నుంచి.